జీవి ఆంజనేయులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష గత ప్రభుత్వం మేము మద్యపాన నిషేధం చేస్తాం, మాకు ఓట్లేయండి అని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అది చేయకుండా ప్రజల్ని మోసం చేశారు అధ్యక్ష. అంతేకాదు 2024 కల్లా అసలు మద్యపానం అనేది లేకుండా చేసి ఓన్లీ 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తామని ప్రగల్భాలు పలికాడు అధ్యక్ష ఆ రోజు. కానీ ఏమైంది అధ్యక్ష? మద్యపానాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు అధ్యక్ష. అవినీతి దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్గా అయ్యారు, మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. దీన్ని ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని వేల కోట్లు సంపాదించుకోవడానికి బాటలు వేసుకున్నారు అధ్యక్ష. అవినీతి కానీ మైనింగ్ లో ఇంకో దాంట్లో అవినీతి దోచుకున్నది ఒక లెక్క అయితే, ప్రజల ప్రాణాల మీద అలాగే ప్రజల ఆరోగ్యం మీద అతి దుర్మార్గంగా వ్యాపారం చేసి 40 లక్షల మంది వాళ్ళ నాసిరకం మద్యం దాగి హాస్పిటల్ పాలయ్యారు. లక్షలాది రూపాయలు ఖర్చయినాయి ఒక్కొక్కళ్ళకి. పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు నానా ఇబ్బందులు పడ్డారు. 33,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాణాలు కోల్పోవడానికి ఎవరు కారణం అంటే, నాసిరకం మద్యం అమ్ముతారనే వాళ్ళకి తెలుసు. అమ్మేది వాళ్లే, తయారు చేసేది వాళ్లే, సప్లై వాళ్లే, కింద బెల్ట్ షాపులు కార్యకర్తలు కూడా వాళ్లే అధ్యక్ష. ఆ విధంగా కేవలం అవినీతి సంపాదన కోసం 33,000 ప్రాణాలని బలిగొనటం ఇది చాలా. ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పారు అధ్యక్ష. ప్రజలే కాదు, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి. గతంలో ఛత్తీస్గఢ్ లో, ఢిల్లీలో జరిగినటువంటి మద్యం కుంభకోణం కంటే ఇది 10 రెట్లు పెద్ద కుంభకోణం అధ్యక్ష ఈ రోజు రాష్ట్రంలో జరిగింది. కాబట్టి దీని మీద సిఐడి ఎంక్వైరీ చాలా స్ట్రాంగ్ గా సమర్థవంతంగా పూర్తి చేసి, ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు కొన్నిట్లో 3,200 కోట్ల సుమారు అవినీతి కొన్ని భాగాల్లోనే దొరికినాయి. ఇంకా చాలా ఉంది చేయాల్సింది. ఈడీ ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం డబ్బంతా, అవినీతి సొమ్మంతా కూడా రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే ఎవరెవరికి సంబంధం ఉందో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి మేనిఫెస్టో. మా మేనిఫెస్టో ఖురాను, బైబిల్తో సమానం, భగవద్గీతతో సమానం అన్నారు అధ్యక్ష. ఒక్కటి కూడా అమలు చేయకుండా అతి దుర్మార్గంగా ఆ ఖురాన్కి, భగవద్గీతకి, బైబిల్కు ఉన్నటువంటి విలువ, గౌరవాన్ని మంట కలిపాడు అధ్యక్ష. అలాంటి నాయకులు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేస్తారు అధ్యక్ష. మరి గతంలో నాసిరకం మద్యం మీద జరిగిన దాన్ని ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే వాళ్ళు కొత్త ఫార్ములా కనిపెట్టారు అధ్యక్ష. మద్యం రేట్లు పెంచితే, నాసిరకం మద్యం ఇస్తే, మద్యం రేట్లు పెంచితే మద్యం సేల్స్ తగ్గుతాయి అని ఒక కొత్త ఫార్ములా కనిపెట్టారు అధ్యక్ష. మద్యం, నాసిరకం మద్యం ఇచ్చినందువల్లనేమో ఆరోగ్యాలు పాడైపోయినాయి. మద్యం రేట్లు పెంచితే ఆర్థికంగా గొల్లైపోయారు అధ్యక్ష. కొంతమంది ఇళ్ళు, ఆస్తులు కూడా అమ్మేసుకున్నారు గత 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ప్రభుత్వం 99 రూపాయలు అమ్ముతా ఉంటే క్వాలిటీ మద్యాన్ని, ఆ రోజు నాసిరకం మద్యాన్ని 230 రూపాయలు అమ్మితే కింద బెల్ట్ షాపుల పేరుతో మరో 50 రూపాయలు చెవిబిండి వసూలు చేశారు అధ్యక్ష ప్రజల దగ్గర. ఈ విధంగా అనేక దుర్మార్గాలు జరిగినాయి అధ్యక్ష. విచిత్రం ఏంటంటే, ఈరోజు టీ బంకోడి దగ్గర కూడా ఫోన్పే, గూగుల్ పే ఉంటున్నాయి అధ్యక్ష. అట్లాగే ఎక్కడ చూసినా ఫోన్పేలు ఉన్నాయి. ఆటో వాడి దగ్గర కూడా ఫోన్పేలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఫోన్పేలు కానీ గూగుల్ పేలు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అలౌ చేయలేదు అధ్యక్ష. దానికి కారణం ఏంటి అధ్యక్ష? అప్పనంగా దోచుకోవడానికి బ్లాక్ మనీ విపరీతంగా వేల కోట్ల రూపాయలు సంచులు లెక్కేసుకోలేక ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. 29 మిషన్లు అధ్యక్ష, కౌంటింగ్ మిషన్లు. గత ప్రభుత్వం అధ్యక్ష 29 తాడేపల్లి ప్యాలెస్ లో 29 కౌంటింగ్ మిషన్లు అధ్యక్ష. 200 మంది సిబ్బంది రోజు లెక్కేసుకోవడం, గోతాలు మోసుకోవడం జరిపోయింది అధ్యక్ష. ఈ విధంగా వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము లూటీ చేశారు అధ్యక్ష. ఈ లూటీనంతా బయట తీయాల్సినటువంటి అవసరం